ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఇగ్గల్లిగా వెయిట్ చేసేది కన్నప్ప సినిమా కోసం. ఫస్ట్ టైం మంచి ఫ్యామిలీ నుండి వస్తున్నటువంటి ఒక సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేయాలో చెప్పించిండు మంచి అన్న మాట్లాడేటటువంటి మాటలు అందరికీ కోపం తెప్పిస్తున్నాయి అబ్బా. ఆల్రెడీ నేను దీని మీద మాట్లాడాను అనమాట. మళ్ళీ మాట్లాడాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఏంటంటే ప్రభాస్ బాడీ గురించి కామెంట్ చేసిండు. నాలో సగం ఉన్నాడు, తగ్గిపోయి ఉన్నాడు ప్రభాస్. మేము షూటింగ్ చేసేటప్పుడు సగం ఉన్నాడు. తను చూసే అన్నాడు, నీ బాడీ ముందు నేను స్లీవ్లెస్ వేసుకోను, ఎందుకంటే నీది మరీ ఎక్కువ పెంచేసావు నువ్వు. ప్రభాస్ చూసుకున్నట్లయితే చాలా బక్కగా అయిపోయిండు. ప్రభాస్ నన్ను చూసి షాక్ అయిండు, నువ్వేంది బాడీ ఇంతలా పెంచేసావు, నీ ముందు నేను స్లీవ్లెస్ అంటే ఇక్కడ దాకా డ్రెస్ వేసుకోను, నీ కండల ముందు నా కండలు అయితే డామినేట్ అయిపోతాయి, నా పరువు పోద్ది, కాబట్టి నేను ఫుల్ హ్యాండ్స్తో నటిస్తాను అని చెప్పి ప్రభాసే చెప్పిండంట. నేను ఆల్రెడీ దీనికి డైలాగ్ అయితే చేసిన. ఆయన నా కండల ముందు నీ కండలు ఎంతరా, కండల మీయా పంది బలిస్తే ఏనుగవదరా వెర్రి కదా ఎన్టీఆర్ చెప్పినట్టు పంది బలిస్తే ఏను కావద్దు అన్న. బాడీదే ఉందన్న. ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్లో నిబ్బాగాలు కూడా పెంచుతున్నారు. అది అందరం చూస్తూనే ఉన్నా. ఎంతమంది ఫాలోవర్ లేనోడు మా తొండన్న కూడా పెంచిండు బాడీ. అది పెద్ద మ్యాటర్ కాదు, బాడీ మ్యాటర్ కాదు, కలేజా పెంచాలన్నమాట. గుండెలు పెంచుకోవాలి, మన యొక్క క్రేజ్ పెంచుకోవాలి. ప్రభాస్ సపోర్ట్ లేనిది ఆ సినిమా జీరో. మళ్ళీ చెప్తున్నా, నిన్న ఇందాల విరాట్ కోహ్లీ గురించి ఒక వీడియో చూసిన అనమాట. ఆర్సీబీ విరాట్ కోహ్లీ లేకపోతే చెప్తాని. ఇప్పుడు చెప్తున్నా, కన్నప్ప సినిమా ప్రభాస్ లేకపోతే చెప్తుంది. ఇది 100% చెప్తాను నేను. సినిమా రిలీజ్ అయ్యాక మరి దాంట్లో ఏమైనా కంటెంట్ ఉంటే నాకు తెలియదులే, కానీ ముందు చెప్పాలి అని అనుకుంటే వితౌట్ ప్రభాస్ ఈ సినిమా గురించి కూడా ఎవరు డిస్కషన్ చేసుకోడు. ఇప్పుడు జిన్నా సినిమా వచ్చింది, ఎంతమంది దాని గురించి వెయిట్ చేశారు, ఎంతమంది డిస్కషన్ చేశారు. సన్ ఆఫ్ ఇండియా వచ్చింది, ఎంతమంది వెయిట్ చేశారు, ఎంతమంది డిస్కషన్ చేసుకున్నారు. ఇప్పుడు మీ తమ్ముడు సినిమా ఒకటి వస్తుంది, దాని గురించి మాట్లాడుకుంటున్నారు, దీని గురించి మాట్లాడలేదు. కాబట్టి వద్దమ్మా, కొద్దిగా నువ్వు నీ నోటి దోలు అంటావో తెలియక మాట్లాడుతూ తెలియదులే, కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడు. ప్రభాస్ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. నాట్ ఓన్లీ ప్రభాస్, టాలీవుడ్లో ఉన్నటువంటి ఏ యాక్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం నేర్చుకోను. వాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను కూడా నీకు రెస్పెక్ట్ ఇవ్వను అనేటటువంటిది రియాలిటీ. పెందులో ఏముంది బ్రో, ఫ్రెండ్లీగా చెప్పేదని మ్యాటర్ కాదు అది. ఆయన గురించి అలా మాట్లాడొద్దు, ఎందుకంటే ఆయన లేకపోతే లేదు ఎవరు. ఇప్పుడు ప్రభాస్ అన్నాడు అనుకున్నాం, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక పొగుడుతాం భయ్యా ఒకరి దగ్గరికి వెళ్ళారు, నువ్వు భలే కొన్నావురా, నాకన్నా క్యూట్ కొన్నావురా అంటే, చూసారా ఈడు నాకన్నా క్యూట్గా ఉండంట, నేను చాలా బాగున్నా అంట, వాడు చాలా దరిద్రంగా ఉండంట అని చెప్పుకుంటే ఎంత వరస్ట్గా ఉంటుంది. అదేదో ఫ్రెండ్లీగా అని అంటాం. ప్రభాస్ అని ఏదో పొగట్టడానికి ఏంది విష్ణు బాడీ అంతలా పెంచేసామని చెప్పి ఫ్రెండ్లీగా అన్నాడు, జోక్ అన్నాడు. దీన్ని మనోడు ఏదో ఆయన హైప్ పెంచుకోవడానికి ఈ విధంగా వాగడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఓకే, కమింగ్ టు ది పాయింట్. రాజసాబ్ టీజర్ లోడింగ్ అనమాట. మ్యాక్సిమం ఈ కన్నప్పకి జోడించి రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం మూవీ టీం అయితే చేస్తుందంట. మరి దీంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేటటువంటిది సెకండరీ. కానీ చూసారా, 20 నిమిషాల ప్రభాస్ కోసం వెళ్తారు, రాజసాబ్ టీజర్ కోసం కూడా ఖచ్చితంగా థియేటర్కి వస్తారు అనేటటువంటి ఉద్దేశంతో మంచు అన్న వేసినటువంటి మాస్టర్ ప్లాన్ అని చెప్పి నాకైతే క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఆల్రెడీ టీజర్ కటింగ్ అయిపోయిందంట, మొత్తం మేకింగ్ అయిపోయిందంట, రెడీగా ఉందంట. టీజర్ చూపించారంట ప్రభాస్కి. ప్రభాస్ అయితే అసలు షాక్ అయిందంట. ఎలా నన్ను నేను చూసుకొని చాలా రోజులు అవుతుంది, ఎలాంటి విఎఫ్ఎక్స్తో ఎలాంటి గ్రాఫిక్స్తో ఇలా నా సినిమాలో కనపడి కూడా ఇంకా చాలా రోజులు అవుతుంది అనేటటువంటి విషయం, అసలు ఎంత మట్టికి కానరాలేదు అనేటటువంటి విషయం కూడా తనైతే తెలియజేసిందంట. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ అనేది డైలాగులు ఉంటాయంట. ఆ డైలాగులు మామూలుగా ఉండమంట భయ్యా. అసలు యాహు గుర్తుంది కదా మిర్చిలో, వీలైతే ప్రేమిద్దాంరా పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఇలాంటి డైలాగులు ఈ రాజసాబ్లో అయితే పుష్కలంగా పెట్టేటటువంటి ప్రయత్నం మారుతి అయితే చేసిండు. ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి ప్రభాస్ అన్న సరిగ్గా మాట్లాడేప్పుడు. ఎప్పుడు బాహుబలిలో మాట్లాడిండు, సాహోలో తక్కువే మాట్లాడటం. ఈ సలార్లో చూసుకున్నట్లయితే 2 నిమిషాల 30 సెకండ్లే మాట్లాడిన, అంతకుమించే మాట్లాడలేదు. కానీ ఈ రాజసాబ్లో చూసుకున్నట్లయితే సూపర్గా మాట్లాడుతానంట. ఆయన మాట్లాడే కొద్దీ మనకైతే వినబుద్ధి అవుతుందంట. డైలాగులు కూడా సూపర్గా పేలుతాయంట. లవ్ డైలాగులైనా, ఎమోషన్ డైలాగులైనా, హర్రర్ డైలాగులైనా ప్రభాస్ అయితే ఇచ్చి పడేసిందంట. అదే కాక ఇందులో డబుల్ రోల్లో కనపడుతుందంట. అంటే ఒకే మనిషి 2 రకాలుగా కనపడతాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే స్టైలిష్ భూత వైద్యుల్లా కనపడుతుంటాడు. ఆల్రెడీ మనకు ఒక లుక్ రిలీజ్ చేశారు. ప్రభాస్ ఎలా ఉంటాడు అనేటటువంటిది నోట్లో సిగరెట్ పెట్టుకోవడం ఒక రేంజ్లో ఉండు, భూత వైద్యుల్లాగా ఉండు. ఇంకో లుక్లో ఎలా ఉండు, బైక్ మీద వచ్చిండు స్టైలిష్గా, జీన్స్ కాసేపు ఒక రేంజ్లో కనపడుతుంది అనమాట. సో ఈ లుక్లో కనపడబోతుండు, ఈ లుక్లో కనపడబోతుండు. అయితే భూత వైద్యుల్లాగా ఎలా మొప్పించిండు, ఇలా నార్మల్ లుక్లో అమ్మాయిలని గుండెని ఎలా పిండేసిండు అనేటటువంటిది అయితే మన సినిమాలో చూడాలనేటటువంటి న్యూస్ కూడా బయటకు వచ్చిందనమాట. ఇంకా సాంగ్స్ వేరే లెవెల్ ఉంటాయంట. సాంగ్స్ అయితే అసలు వంక పెట్టేది లేదంట. నిజంగా 5 సాంగ్లు అయితే దీంట్లో అయితే లోడ్ చేశారంట. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చిందంట. మరి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్కి సంబంధించింది ఇది కూడా నేనైతే వెయిటింగ్. మరి తమన్ అన్నాక డౌట్ కొడుతుందిలే, కానీ ఏమో వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అదీకాక ఈ ప్రభాస్ ఇంకా డబుల్ రోల్ కాకుండా త్రిబుల్ రోల్ కూడా కనపడేటటువంటి ప్రయత్నం చేస్తుండో. రీసెంట్గా టాలీవుడ్లో అయినా బాలీవుడ్లో అయినా హిట్ ఫామ్లో ఏది ఉందంటే ఖచ్చితంగా హారరే. మీరు తీస్తే యాక్షన్ సినిమా తీయండి, భయంకరమైనటువంటి యాక్షన్ సినిమా తీయండి. ఆ యాక్షన్కి కూడా ఒక లాజిక్ పెట్టండి, సినిమాని ఇట్టి చేస్తారు. లేదా స్కందాలాగా అయిపోద్ది.
లేదా ఏం చేస్తారంటే హర్రర్ మూవీలు తీయండి. హర్రర్ మూవీలు చూస్తే అందరూ కూడా ఎగబడి చూస్తారు అనేటటువంటిది రియాలిటీ. ఇదే అనమాట. ఒక చిన్న స్టోరీ అయితే పెడతారంట. ఆ స్టోరీని అల్లుకొని ఒక హర్రర్ కాన్సెప్ట్ని అయితే పెట్టారంట. ఆ కాన్సెప్ట్ కూడా అదిరిపోద్దంట. ఒక కాంచన సినిమా చూస్తున్నప్పుడు, ఒక ముసుదా సినిమా చూస్తున్నప్పుడు మనకి ఎలాంటి రకమైనటువంటి భయం కలిగింది, మనకి ఎలాంటి రకమైనటువంటి ఫీలింగ్ కలిగింది, అదే రకమైనటువంటి ఫీలింగ్, అదే రకమైనటువంటి భయం ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా కలిగేదంట. ముందైతే ప్రభాస్ అందరినీ కూడా వచ్చబోయిస్తానంట. ఆల్రెడీ సలార్ సినిమాలో బ్లడ్ పూసుకున్నప్పుడు సింక్ కాల్ నించొని చేతులు కొట్టుకొని నాకు అనిపించింది అనమాట, వామ్మో ప్రభాస్ అన్న హర్రర్లో కనపడితే ఎలా ఉంటుందిరా అని. సో దాన్ని చూస్తే మారుతి అనుకుంటూ నిజంగా ప్రభాస్ ఆ హర్రర్ లుక్లో కనబడి ఒక భయంకరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎత్తే మట్టికి వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకున్నా. అదే జరగబోతుందని చెప్పి ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. విజువల్స్ అదిరిపోతున్నాయి, విఎఫ్ఎక్స్ అదిరిపోతుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతే, సాంగ్స్ అదిరిపోతాయి. వీటన్నిటికన్నా మించే మన ప్రభాస్ అన్న లుక్స్ కూడా అదిరిపోతాయి అనేటటువంటిది ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. నేనైతే ఆగలేకపోతున్నా ఫ్రెండ్స్. టీజర్ అయితే నెక్స్ట్ మంత్లో మ్యాక్సిమం రిలీజ్ చేస్తారు. మన ఈ కన్నప్పకు జోడించి రిలీజ్ చేస్తారు, లేదా సపరేట్గా మనకి సర్ప్రైజ్ చేసి రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. బర్త్డే దాకా ఆగుతారేమో అనుకున్నాను, బర్త్డే దాకా ఆగట్లా, ముందుగానే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది అనమాట రాజసాబ్. ది రాజసాబ్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే. ఇంకా తర్వాత ఒక సినిమా ఉందన్నమాట పెడ్డి గురించి. అంటే ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులే అసలు భయంకరంగా దీని గురించి ట్రెండ్ చేస్తున్నారు అనమాట. ఈ విధమైనటువంటి పిక్చర్ని చూపించి ఇది ఏదైతే ఉందో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పెడ్డిది. రామ్ చరణ్ మరియు బుచ్చుబాబు గారు ఏఆర్ రెహమాన్ కాంబినేషన్లో వచ్చేటటువంటిది ఫస్ట్ లుక్ లీక్ అయింది. వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారని చెప్పి చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట అనమాట. అసలు నాకే అర్థం కావట్లా. రామ్ చరణ్ ఫది RC16, ఇప్పుడు RC15 ఫ్లాప్ అనమాట, గేమ్ చేంజర్. ఆ తర్వాత వస్తున్నటువంటి సినిమా అలాంటిది వస్తుంటే అంత ఈజీగా రాదనమాట. భయంకరమైనటువంటి ఇత్త వస్తుంది అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. అదే జరిగిద్ది అనేటటువంటిది రియాలిటీ. ఎంత సింపుల్గా అయితే ఫస్ట్ లుక్ రావడం, ఎంత సింపుల్గా దీని గురించి మాట్లాడుకోవడం జరగదు అనేటటువంటిది 100% రియాలిటీ. ఇది మీరందరూ గమనిస్తే బాగుంటుంది అనేటటువంటిది నా ఫీలింగ్ అనమాట. అండ్ ఈ లుక్ గురించి మాట్లాడితే రామ్ చరణ్ అన్న అసలు మామూలు లేడు, ఓరా మాస్లో ఉన్నాడు. ఇది కానీ నిజమైతే చాలా బాగుంటుంది, కానీ ఇది నిజం కాదు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రంగస్థలంలో ఈ విధమైనటువంటి లుక్లో కనపడ్డాడు అనమాట. అంటే ఇంకా డిఫరెంట్ లుక్లో అయితే కనపడుతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదిగాక డబుల్ గెటప్స్ వేస్తున్నంట. ఇప్పుడు గేమ్ చేంజర్లో ఏ విధంగా అప్పన్న క్యారెక్టర్ ఉంది, ఏ విధంగా రామ్ నందన్ క్యారెక్టర్ ఉందో, గేమ్ చేంజర్లో కూడా అదే రకంగా 2 క్యారెక్టర్లు అయితే ఉంటాయంట. అది కూడా తండ్రి కొడుకులు కదేనంట. తండ్రి చూసుకున్నట్లయితే మోస్ట్ వైలెంట్గా పవర్ఫుల్గా ఉంటాడంట. కొడుకు చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఉంటాడంట. ఆ తర్వాత మరి ఒక జోనర్లో వీళ్ళు కలుస్తారని చెప్పి కొంతమంది అంటున్నారు. టైం ట్రావెల్ సంబంధించిన సినిమా అని చెప్పి కొంతమంది అంటున్నారు. పీరియాడిక్ టైప్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది మైథాలజీ టచ్ ఇచ్చారని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ చాలా సైలెంట్గా షూటింగ్ అయితే జరుగుతుంది. చాలా సైలెంట్గా ఈ సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి రిలీజ్ అయిందంటే ఏ విధమైనటువంటి రికార్డు మిగలదు అనేటటువంటి రియాలిటీ. చాలా సినిమాలకి, చాలా ట్రోల్స్కి ఈ పెడ్డి అనేటటువంటి సినిమా ఏమో టైటిల్ అయితే బాగుంది, దీని అర్థం కూడా వేరే వేరే వస్తున్నాయి అనమాట. ఆ అర్థాలు ఏంటి, అసలు ఆ స్టోరీ ఏంటి అనేటటువంటిది ఇంకా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. డెఫినెట్లీ తెలిసిన తర్వాత దాని మీద లాంగ్ వీడియోతో ఒకటి చేసుకుందాం. ప్రస్తుతానికైతే ఇది ఫేక్ పోస్టర్. దీని మీద మీరంతా ట్రెండ్ చేయడం, సెర్చ్ చేయడం, వైరల్ చేయడం అయితే మన రామ్ చరణ్. దీని గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటాం మరి. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియోని తిరిగి షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.